అమెరికా వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు భారీగా పన్నులు విధిస్తే అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపైన కూడా భారీగా పన్ను వడ్డింపు ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. అమెరికా వస్తువులపైన అత్యధిక సుంకం విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ దిగుమతులపైన సగటు 17% సుంకం విధిస్తోంది. మరోవైపు అమెరికా సుంకం 3.3% మాత్రమే. 1990-91 వరకు భారతదేశంలో సగటున సుంకాల రేటు 125%గా ఉంది. సరళీకరణ తర్వాత అది తగ్గుతూ వచ్చింది. ట్రంప్ టారిఫ్లు భారత ఔషధ కంపెనీలకు పెద్ద దెబ్బ. భారత పారిశ్రామిక ఎగుమతులలో ఔషధ రంగానిదే అగ్రస్థానమని వాణిజ్య పరిశోధనా సంస్థ GTRI తెలియజేసింది. ఏటా భారత్ $12.7 బిలియన్ విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపైన దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. అయితే భారత్ దిగుమతి చేసుకునే అమెరికా మందుపైన 10.91% సుంకం విధించడం వల్ల వాణిజ్య అంతరం 10.91%గా ఉంది. దీనివల్ల భారత ఔషధ రంగం పైన 10.9% టారిఫ్లు విధించే ఛాన్స్ ఉంది. భారత్ $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ రంగం పైన ట్రంప్ 13.32% సుంకం విధించబోతున్నారు. దీని ప్రభావంతో భారత్లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నాయి. అమెరికాలో నగల కొనుగోలుదారుల ఖర్చు పెరగనుంది. ఈ రంగంలో ఎగుమతులు తగ్గితే ఆ ప్రభావం చేతి వృత్తిదారులు, వ్యాపారులపైన పడుతోంది. భారత్ అమెరికాకు $14.39 బిలియన్ విలువైన మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తోంది. దీనిపైన 7.24% సుంకం పెంచే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఐఫోన్, ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారచ్చు. భారత్లో కూడా అనేక మొబైల్ ధరలు పెరగచ్చు. ఇదే సమయంలో భారత్ $4.93 బిలియన్ విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అమెరికా మొదట దానిపైన భారీ పన్నును విధిస్తోంది. అయితే పరస్పర సుంకాల కారణంగా అమెరికాలో వస్త్రాలు చౌకగా మారుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో భారత్ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపైన భారత్ విధించే సగటు సుంకం 37.7% ఉండగా, అమెరికా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపైన అమెరికా విధిస్తోన్న సుంకం 5.3%. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యం 800 కోట్లు మాత్రమే. భారత్ ప్రధానంగా బియ్యం, రొయ్యలు, తినే కూరగాయలు ఆధారిత ఉత్పత్తులు, ఆముదం, నల్ల మిరియాలను ఎగుమతి చేస్తోంది. భారత్ $2.58 బిలియన్ విలువైన సముద్ర ఆహారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపైన అమెరికా 27.83% వరకు సుంకాలు విధించవచ్చు. దీంతో ఎగుమతులు తగ్గి భారత్లో రొయ్యలు చౌకగా లభించవచ్చు. దీనివల్ల ఈ రంగం పైన ఆధారపడిన వారి ఆదాయం తగ్గనుంది. అలాగే భారత్ నుంచి దిగుమతి చేసుకునే చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, కోకో పైన కూడా 24.99% సుంకం విధించే ఛాన్స్ ఉంది. దీనివల్ల అమెరికాలో భారతీయ స్వీట్లు, స్నాక్స్ ఖరీదైనవిగా మారనున్నాయి.